చెప్పండి. టాస్ ఇంకా బాగానే ఆడుతుంది. బట్ పృథ్వీతో కొంచెం కావడం వల్ల ఓటింగ్స్ తగ్గాయి. అంతేనా? అంతే తెలుగు ఆమె ఉంటుంది టాప్ 3 లో ఉంటుంది. అంటే ఇప్పుడు అంటే విష్ణుప్రియ పృథ్వీతో కాకుండా సింగిల్ గా గేమ్ ఆడుంటే టాప్ టాప్ 5 1 లో లో ఉన్న టాప్ 3 లో ఉండే ఛాన్స్. టాప్ 3 లో ఉంటుంది. ఓకే బ్రదర్. ఇంకా టాప్ 2 అంటే ఎవరు ఇద్దరిద్దరా అంటే నిఖిల్ గౌతమ్. ఇంకా గౌతమ్ లో గుడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ మీరు చూస్తున్నారు. గౌతమ్ లో టెంపర్ గుడ్, అదే టెంపర్ నెగిటివ్. టెంపర్మెంట్ బాగా. ఓకే బ్రదర్. ఒకసారి గుడ్ ఒకసారి నెగిటివ్. ఓకే, ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు వీళ్ళు కూడా టాప్ 5 కి వచ్చే అంత క్వాలిటీ ఉందని మీరు ఎవరిని చెప్తారు? ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఓకే, మణికంఠ గౌతమ్ కి సెకండ్ లైఫ్ ఇచ్చారని అనుకోవచ్చా మనం? అంటే టాప్ 2 వరకు వచ్చాడు ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే వ్యక్తి. మణికంఠ జెన్యూన్ అడగండి ఎవరు అవినాష్ టాప్ 5 లో ఇప్పుడు అంటే ఫైనలిస్ట్ అవ్వకపోతే ఉండదు. అవినాష్ ఛాన్స్ లేకపోతే మేబీ ఓవరాల్ గా సెకండ్ టైం వచ్చారు కదా వీళ్ళందరూ వైల్డ్ కార్డ్ ద్వారా, వాళ్ళకి ఇవ్వరు అనిపిస్తుంది. అయితే తెలిసిన వీళ్ళకి ఫ్రెష్ క్యాండిడేట్స్ లైక్ నిఖిల్ వీళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా. ఓకే బ్రదర్, మీ ఫేవరెట్ ఎవరండి? అంటే మీకు ఈ సీజన్ లో వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనిపించింది? అంతగా అనిపించలేదు. వరస్ట్ అంటే అంత లేదు. ఫేవరెట్ అయితే ఫస్ట్ నుంచి దాత్పరంగా ఆడుతున్నాడు. ప్లస్ థ్యాంక్ యూ.